హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్గా అయితే మనం బాలామృతం పిండి అయితే ఉంటుంది కదండి. పిండి తెచ్చుకున్న తర్వాత మనమైతే ఎక్కువ శాతం పక్కన పడేస్తూ ఉంటాం, లేదంటే అలాగే పిల్లలకి పెడతా ఉంటాం. అలాగే పెట్టడం వల్ల పిల్లలకి పొరపోయే ఛాన్స్ అయితే ఉందండి. మనమైతే ఈ విధంగా చేసి పెట్టినట్టయితే పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం బాలామృతాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఇలా మనం ఎలా జొన్న రొట్టెలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా అదే ప్రాసెస్లో అయితే పిండి మొత్తం తడిపి ఉంచుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చక్కగా అన్ని నీళ్ళు ఒకేసారి అయితే పోసేయకూడదండి, ఎందుకంటే ఈ పిండిలో చక్కెర కలిసి ఉంటుంది కాబట్టి పిండి అయితే లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చూసుకొని కొద్దిగా అయితే నీళ్లు పోసుకోవాలి. చాలా జాగ్రత్తగా అయితే ప్రాసెస్ చేసుకోవాలండి, లేదైతే ఎక్కువ నీళ్ళు పడినట్లయితే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చూసుకుంటూ కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చక్కగా కన్సిస్టెన్సీ అచ్చం జొన్న పిండి రొట్టెలు ఎలా చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకైతే ఎన్ని రోటీలు అవసరమవుతాయో అన్ని పిండి ముద్దలను అయితే తీసి ఈ విధంగా రోల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలన్నీ పక్కన ఉంచుకున్న తర్వాత మనమైతే జొన్న పిండిని అయితే తీసుకోవాలండి. మీ దగ్గర జొన్న పిండి లేనట్లయితే సద్ద పిండినైనా తీసుకోండి, లేదా మీ దగ్గర ఏ పిండి ఉన్నట్లయితే ఆ పిండినైనా తీసుకొని అన్నీ కొద్దిగా పిండి వేసుకుంటూ మనం జొన్న రొట్టెనైతే ఎలా తడతామో అదే విధంగా అయితే ఈ విధంగా చేతులతో చిన్నగా స్ప్రెడ్ చేస్తూ కొట్టినట్లయితే జొన్న రొట్టె ఎలా చేసుకుంటామో అదే విధంగా అయితే చాలా చక్కగా అయితే వస్తాయండి. అవి ఎక్కువగా ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయండి, అయినా పర్లేదు. అవి క్రాక్స్ అయితే ఇస్తూ ఉంటాయి, ఎందుకంటే చక్కెర అవి ఇవి కలిసి ఉంటాయి కాబట్టి బరకగా ఉంటుంది కాబట్టి పిండి ఎస్పెషల్లీ కంపల్సరీ ఎటువంటి వారికైనా వస్తాయి. కాబట్టి ఇలా ఒక మూత తీసుకొని ఈ విధంగా చేసుకొని ఐరన్ పెన్నాన్ని అయితే హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రోటీని అయితే పెనం పైన వేసుకొని చక్కగా అయితే మనం మంట సిమ్లో ఉంచుకొని అయితే కాల్చుకోవాలి. ఈ రొట్టెల్ని ఒక నిమిషం కాలిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి రొట్టె పై వాటర్ని స్ప్రెడ్ చేయాలి. అలా చేసుకోవడం వల్ల రొట్టెలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, మనం రోటీ కాలిన తర్వాత తిప్పి వేసుకోవాలి. చాలా ఎర్రగా అయితే కాల్చుకోవాలి ఈ రోటీలను. మనం ఎంత చక్కగా రోటీలను కాల్చుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇది అంగన్వాడీ బాలామృతం పిండి కాబట్టి చాలా ఎర్రగా కాల్చుకోవాలి రొట్టెలు వచ్చేసి. చూడండి, అన్నీ ఇలా చేసేసుకుంటే పిల్లలు అయితే చాలా అద్భుతంగా తింటారండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలా హెల్తీగా అయితే పెట్టండి. వీడియోని చూసి అయితే వెళ్ళిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.